కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ పోలీస్ స్టేషన్ నందు సీఐ మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా పట్టణంలో తనిఖీలు నిర్వహించగా ఎన్టీఆర్ కాలనీ నందు సోగనూరు కాలనీకి చెందినటువంటి దత్తాత్రేయ అనే వ్యక్తి అక్రమ మద్యాన్ని డంప్ చేసుకుని ఉన్నాడని సమాచారం రావడంతో తనిఖీ చేయక అతని వద్ద అక్రమ మద్యం లభించింది. వెంటనే ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, అలాగే మాధవరం చెక్పోస్టు వద్ద మాధవరం పోలీసులు మరియు ఎమ్మిగనూరు పోలీసులు కలిసి తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై రచ్చుమడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఉంటే వారిని కూడా అరెస్టు చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా రిమాండ్కు తరలించడం జరిగిందని, ఈ 2 కేసుల్లో పట్టుబడిన మద్యం ద్విచక్ర వాహనంతో కలిపి విలువ 80,000 రూపాయల దాకా ఉంటుందని సెబ్ సిఐ భార్గవరెడ్డి మీడియాతో తెలిపారు. ఉద్దేశంతో ఫోకస్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎమ్మిగనూరు టౌన్ ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి దత్తాత్రేయ అనే వ్యక్తి మన సోగనూరు రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే ఒక 8 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే మాధవరం చెక్పోస్ట్ దగ్గర మేము మాధవరం చెక్పోస్ట్ సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తున్నప్పుడు ఒక మోటార్ సైకిల్ పైన ఇద్దరు వ్యక్తులు రచ్చమర్రి గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు చెరొక బాక్స్ మద్యాన్ని తీసుకొని పోతా ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కేసుల్లో పట్టుబడిన మద్యం విలువ సుమారు 80,000 దాకా ఉంటుంది. మొత్తం 10 బాక్సుల మద్యము, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.